వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు మార్కెట్‌లో నిఫ్టీ అనేది చాలా సార్లు గ్యాప్ అప్‌తో గాని, లేకపోతే గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవుతూ ఉంటుంది కదా! సో, ఇలాంటి టైంలో చాలామంది ఏం చేస్తారంటే గ్యాప్ అప్‌తో ఓపెన్ అయినప్పుడు మార్కెట్ పెరుగుతుందేమో అని చెప్పేసి ఎమ్మటే బై ఎంట్రీ తీసుకొని, కాల్ ఆప్షన్ బై ఎంట్రీ తీసుకొని నష్టపోతూ ఉంటారు. లేదంటే అది గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయిందనుకోండి మార్కెట్ ఇంకా పడిపోతుందేమో అని చెప్పేసి ఆ పుట్ ఆప్షన్‌ని బై చేస్తూ అది ఇమ్మీడియేట్‌గా మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది. సో, అలాంటి టైంలో గూడా అమౌంట్ అనేది నష్టపోతూ ఉంటారు. సో, ఇలాంటి టైంలో అంటే ఒక చిన్న స్ట్రాటజీ అయితే చెప్తానండి. ఈ స్ట్రాటజీ యూజ్ చేసైతే మీరైతే ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా కంటెంట్ గనుక యూజ్‌ఫుల్‌గా ఉన్నాయనుకుంటే నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న స్ట్రాటజీస్ అయితే నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఇదొచ్చేసి మనకి వి షేప్ మోడల్ ట్రేడింగ్ అండి. అంటే మనకి ఈ వి షేప్ మోడల్ ట్రేడింగ్ చేయాలి అంటే మనకి కంపల్సరీ నిఫ్టీ అనేది గ్యాప్ అప్‌తో గాని, లేదంటే గ్యాప్ డౌన్‌తో గాని ఓపెన్ అవ్వాలి. అలాంటి టైంలో మాత్రమే మనం ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది యూజ్ చేయాలి. లేదంటే ఈ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అయితే అవ్వదండి. దీనికి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. చూడండి మనకి ఈ వి షేప్ స్ట్రాటజీ యూజ్ చేయాలంటే మనకి గ్యాప్ అప్‌తో గాని, లేదంటే గ్యాప్ అప్‌తో గాని మినిమమ్ ఒక 60 పాయింట్స్‌తో ఓపెన్ అవ్వాలంటే అలాంటి టైంలో మాత్రమే మనం ఈ స్ట్రాటజీ అయితే యూజ్ చేయాల్సొస్తుంది. దీనికి రివర్సల్ కన్ఫర్మేషన్ కోసం అయితే ఇండెక్స్‌లో అయితే 35 పాయింట్స్ ఆహ్, ప్రీమియంలో అయితే 13-17 పాయింట్స్ అయితే మనం రివర్సల్ కన్ఫర్మేషన్ కోసం అయితే పెట్టుకోవచ్చండి. ఇది చాలామంది కొత్త ట్రేడర్స్‌కైతే తెలియదు కదా! సో, అలాంటి వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ పాయింట్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో, నెక్స్ట్ వచ్చేసి చూడండి. మనకి ఈరోజు మార్కెట్ అనేది గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయిందనుకోండి. ఇదొచ్చేసి నేను కాల్ ఆప్షన్ ఆల్రెడీ ముందే చేసి పెట్టుకున్నాను. మీరు మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ఒక కాల్ ఆప్షన్, ఒక పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని, దాన్ని బట్టి మీకు గ్యాప్ అప్‌తో ఓపెన్ అవుతుందా? గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవుతుందా? దాన్ని బట్టి మనం ట్రేడింగ్ అయితే సెట్ అయితే చేసుకోవాలండి. సో, ఇక్కడ నేను మార్కెట్ అనేది ఇక్కడ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవుతుంది. సో, నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను. కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సో, ఇది 330 క్యాండిల్. సో, మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి క్యాండిల్ స్టిక్ అనేది మొత్తం కిందికైతే పడిపోయింది. ఇక్కడ పడిపోయి మళ్ళీ 960 క్యాండిల్ అనేది మళ్ళీ గ్రీన్ స్టార్ స్టిక్ పడి ఇక్కడ పెరిగిపోయిందనమాట. సో, దీన్నే మనము వి షేప్ అంటామన్నమాట. సో, మరి దీన్ని మనం ఎక్కడ ఎంటర్ తీసుకోవాలి? ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి? టార్గెట్ ఎలా ఫిక్స్ చేసుకోవాలంటే చూడండి. మనకి 9:15 క్యాండిల్ అయితే ఏదైతే ఉందో, ఇది కింద మనం లోగా చేసుకుంటాము. పైదొచ్చేసి మనకి హైగా అవుతుంది కదా! సో, ఈ లో నుంచి మనం ఒక 14 పాయింట్స్, 15 పాయింట్స్ మనము ఒక లైన్ మార్క్ చేసుకొని, ఆ మార్కెట్ అది ఏదైతే ఉందో మనకి రివర్సల్ కన్ఫర్మేషన్ కోసం మనం ఒక 15 పాయింట్స్ పెట్టుకున్నామనుకోండి. సో, అది మనకి క్రాస్ అవ్వగానే మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. తీసుకొని ఫస్ట్ మనకు 950 క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో అది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సో, అది కూడా బ్రేక్ అయిందనుకోండి, మనకి 330 క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క క్యాండిల్ స్టిచ్ వరకు మనకి సెకండ్ టార్గెట్ కింద అయితే పెట్టుకోవచ్చు. ఈ 915 యొక్క లో ఏదైతే ఉందో లేకపోతే 916 యొక్క లో ఏదైతే ఉందో ఓవరాల్‌గా ఆ 2 క్యాండిల్ స్టిక్ లో ఏదైతే ఉందో దాన్ని మనం స్టాప్ లాస్ కింద పెట్టుకోవచ్చన్నమాట. సో, ఈ విధంగానైతే మనము వి షేప్ ట్రేడింగ్ అయితే ట్రై చేసుకోవచ్చు. సో, చూడండి. సో, ఇక్కడ నీకు ఏందంటే మార్కెట్ అనేది మనకి గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. ఇది నీ పుట్ ఆప్షన్ అండి. ఇది పుట్ ఆప్షన్ తీసుకున్నాను. సో, మనకి అప్‌లో ఓపెన్ అయింది కాబట్టి ఇది కూడా ప్రీమియం అనేది పడిపోతుంది. ఇక్కడ పడిపోయి మళ్ళీ వచ్చిందా అంటే రాలేదు. సో, జస్ట్ ఇక్కడ క్యాండిల్ స్టిక్ పడింది. మళ్ళీ మార్కెట్ అనేది కింద పడిపోయిందన్నమాట. సో, ఇక్కడ మనం ట్రేడింగ్ ప్లాన్ చేసుకుంటామంటే చేసుకోము. సో, ఇక్కడ చూడండి. మళ్ళీ ఇక్కడ 315 దగ్గర ఇక్కడ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ గ్యాప్ అప్‌తో ఓపెన్ అయినప్పుడు నేను పుట్ ఆప్షన్ చూసుకున్నాను. ఈ పుట్ ఆప్షన్ అనేది కిందకి పడిపోయింది. సో, ఇక్కడ డోజీ క్యాండిల్‌లో పడి మళ్ళీ రివర్స్ అయిపోతుంది. సో, రివర్సల్‌లో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాననుకోండి. ఇక్కడ 915 యొక్క హై ఏదైతే ఉందో దాన్ని హైగా మనము ఫస్ట్ టార్గెట్ తర్వాత 330 యొక్క క్యాండిల్‌ని మనం సెకండ్ టార్గెట్ కింద తీసుకోవచ్చునమాట. సో, ఈ విధంగానైతే సింపుల్‌గా అయితే ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. సో, చూడండి ఇక్కడ కూడా సేమ్. మళ్ళీ ఇక్కడ 9:15 క్యాండిల్ ఇది ఉంది. ఇక్కడ రివర్స్‌లో పడి మార్కెట్ అనేది ఇట్లా పైకెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో, ఇలాంటి ట్రేడింగ్స్ చేయాలంటే కంపల్సరీ మనకి గ్యాప్ అప్‌తో గాని, గ్యాప్ డౌన్‌తో గాని మార్కెట్ అయితే ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయినప్పుడు ఈ స్ట్రాటజీ అనేది మనకి 90% అనేది సక్సెస్ రేట్ అయితే ఉంటుంది. ఇలాంటి ట్రేడర్స్‌లో అయితే మనకి ఏంది అంటే ఒక 5 టైమ్సో, 6 టైమ్స్ మాత్రమే దొరుకుతూ ఉంటాయి ఎవ్రీ మంత్‌కి. డైలీ అయితే మనకి ఇలాంటి ట్రేడింగ్‌లు అయితే మనమైతే ఎక్స్‌పెక్ట్ చేయకూడదండి. అలాంటి బాగా న్యూస్‌లున్నప్పుడు అలాంటి టైంలో మనకి ఇలాంటి ట్రేడింగ్‌లయితే దొరుకుతూ ఉంటాయన్నమాట.
సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.